నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ కంపెనీ డివివి ఎంటర్టైనర్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఓజీ. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఓజీ సినిమా పాటలు యాక్షన్ గ్లిమ్స్ సగటు ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సాగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఆలస్యమైన ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూడాలనే ఉత్సాహం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమాను మూవీ టీం ఇవాళ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా? కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఓజీ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఓజాస్ గంభీర అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గ్యాంగ్స్టర్ గా మారి చాలా సంవత్సరాల పాటు ముంబైలో తన హవాని కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ముంబైని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లి ఎవ్వరికీ కనిపించకుండా ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఓమి అంటే ఇమ్రాన్ హష్మీ అనే ఒక రౌడీ ముంబైలో ఉన్న చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉండటం, దానివల్ల సఫర్ అయిన చాలా మంది ఓజాస్ గంభీరాను మళ్లీ ముంబైకి రమ్మని పిలవటంతో ఆయన ముంబైకి వస్తారు. అసలు ఓజాస్ గంభీరా గ్యాంగ్స్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? అతని గతం ఏంటి? ముంబైలో మాఫియాకు లీడర్ ఎవరు? ముంబై వదిలి వెళ్లిపోయిన గంభీర మళ్లీ అక్కడకు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది తెలియాలంటే థియేటర్కు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఇక ఓజీ విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే ఓజీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిన్న చిన్న ఫైట్స్ తో నార్మల్ గా సాగుతోంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఊచకోతాయని చెప్పాలి. భారీ భారీ యాక్షన్ సీన్స్ మాఫియా చుట్టూ సాగుతోంది. ఈ సినిమాకు క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తుంది. దర్శకుడు సుజిత్ ఈ సినిమాను చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమాల్లో ఎప్పుడూ లేని ఒక కొత్త పవర్ ని ఓజీలో చూపించారు. ఏ దర్శకుడు చూపించినటువంటి స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్ చూపించాడు. ఈ మూవీలో పవర్ స్టార్ స్వాగ్ ని పూర్తి స్థాయిలో చూపించారు. యాక్షన్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి పాత్రలు థ్రిల్లింగ్ చేస్తాయి. ఈ సినిమాకు ప్రియాంక మోహన్ ప్రెజెన్స్ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీగా ఉంటుంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ విషయంలో చాలా వరకు కేర్ఫుల్ గా వ్యవహరించారు. ప్రతి సీన్ హైలైట్ అవ్వడానికి ఆయన బీజిఎం చాలా వరకు ప్లస్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా చెప్పాలంటే ఓజీ మాస్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా. ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఓ గ్యాంగ్స్టర్ ఏ రేంజ్ లో ఉంటాడో ఆ రేంజ్ కటౌట్ తో పవన్ కళ్యాణ్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఓమిగా ఇమ్రాన్ హష్మీ నటన కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ ఢీకొట్టే కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ప్రకాష్ రాజ్ సైతం ఈ సినిమాలో తన నటనలో వేరియేషన్స్ చూపించారు. ఇక శ్రేయారెడ్డి తన పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మలయాళ నటుడు అర్జున్ దాస్ కూడా చాలా బాగా నటించారు. హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ ఇతర నటులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. ఇక ఓజీ సినిమాకు పవన్ యాక్టింగ్, డైరెక్షన్, స్టోరీ, బీజిఎం, సాంగ్స్ లు ప్లస్ పాయింట్స్ కాగా విఎఫ్ఎక్స్ అక్కడక్కడ ఓవర్ గా అనిపించే 2-3 సీన్స్ మాత్రమే మైనస్ అని చెప్పాలి. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఓ కొత్త పండుగను తీసుకొచ్చింది. అంతేకాదు కొత్త పవన్ ను కూడా పరిచయం చేస్తుంది. యాక్షన్ సినిమాలు చూసేవారికి కూడా ఓజీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఓజీ పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ తిన్న ఫీల్ ఇస్తుంది.